ఈరోజు ఒక మంచి విలువైన మెసేజ్ చెప్దామని అనుకుంటున్నాను. చాలామంది చూసే ఉంటారు, కానీ మన వాళ్ళ కోసం మనం చెప్తే వినేవాళ్ళు కూడా ఉంటారు కదా. అందుకోసమే మునగాకు పొడిలో ఉన్న అసలు మునగాకులో ఉన్న పోషక విలువలు చాలా 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 ఎక్కువ. ఇది మునగాకుని నీళ్ళలో ఎండబెట్టుకుని పొడి చేసుకుని దాన్ని జల్లించుకుని ఒక జార్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు ఉపయోగించుకోవాలి, ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు తినడానికి ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మునగాకు పొడిని రోజుకి ఒక 2 స్పూన్లు తీసుకోగలిగితే కనుక పాలు, పెరుగు, పాలకూర, క్యారెట్ ఇలా మనం ప్రోటీన్స్ కోసం తీసుకునే ఫుడ్ ఏది తీసుకోకపోయినా దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ ఈ మునగాకు పొడి నుంచి మనకు వస్తాయి. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు లేదంటే లోపల మనకు తెలియకుండా ఉన్న వ్యాధులు కూడా పోవడానికి చాలా ఉపయోగపడుతుందంటండి. అయితే ఒకరోజు 2 రోజుల్లో కాదు, మనం కనీసం ఏది న్యాచురల్గా వాడాలన్నా 3 నెలలు వాడితే కానీ దాని రిజల్ట్ మనకి తెలియదు. ముఖ్యంగా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. స్కిన్, హెయిర్ కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఇది ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా విటమిన్ సి, ఐరన్, కాల్షియం ఇలా ఒకటి కాదండి, చాలా పోషక విలువలున్న ఒకే ఒక మంచి ఔషధం ఈ మునగాకు పొడి. మనం వాడుకోగలిగితే మనకి చాలా మేలు చేస్తుంది. వాడాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఫస్ట్ స్టార్టింగ్ పావు స్పూన్తో మొదలుపెట్టండి. హ్యాపీగా మనకున్న చిన్న చిన్న వ్యాధుల్ని కానీ లేదా మనకు తెలియకుండా లోపల ఉన్న ప్రాబ్లమ్స్ కానీ తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇది వాడుకునే విధానం మనం మజ్జిగలో తీసుకోవచ్చు, గోరువెచ్చని వాటర్లో తీసుకోవచ్చు, పచ్చడిగాను పప్పులోను కూడా వేసుకోవచ్చు, ఏ కూరలో అయినా వేసుకోవచ్చు. ఇంకా ఆవకాయ పచ్చడిలో కూడా వేసుకుని తినొచ్చండి. మనం ఏ రకంగా అయినా మనం లోపలికి తీసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఇది కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ వాళ్ళు తీసుకోకపోవడం మంచిది. ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి విషయాలు మీతో షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.